ఇట్లా మనకు ఒక హ్యూజ్ ఏజ్ విండో ఉంది, 9 to 45 అనే ఏజ్ విండో ఉంది. సో ప్రిసైజ్ గా చెప్పాలంటే వాట్ ఇస్ ద ఐడియల్ టైం టు టేక్ ద వ్యాక్సిన్? ఐడియల్ టైం ఇందాక మనం అనుకున్నట్టు 9 to 14 years ఇస్ ద ఐడియల్ టైం. బట్ అలా కాదు, దాటిపోయాం మేము ఏజ్ అని అంటే ఐడియల్ ఇస్ బిఫోర్ గెటింగ్ సెక్షువల్లీ యాక్టివ్. ఎందుకంటే ఇట్ ఈస్ అ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని మనం అనుకున్నాం కాబట్టి. మీరు మ్యారేజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటుంటే గెట్ వ్యాక్సినేటెడ్ బోత్ మెన్ అండ్ విమెన్. అలా కాదు మాకు మ్యారేజ్ అయిపోయింది వీఆర్ యాక్టివ్ అని అంటే యూ కెన్ టేక్. దేర్ ఈస్ ఆల్వేస్ అ ప్రొటెక్షన్. సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్, రైట్? సో దేర్ ఈస్ అ ప్రొటెక్షన్. సో అదేమి మనం ఆ ఫ్యాక్టర్ ని పెట్టుకొని మనం వ్యాక్సినేషన్ చేయించుకోకూడదు అని లేదు. వీ కెన్ గెట్ వ్యాక్సిన్. ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే ఓపీడీలో నన్ను అడుగుతున్నారు, రెగ్యులర్ గా అడుగుతున్నారు, వీఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, షుడ్ వి గెట్ దిస్ హెచ్పివి వ్యాక్సినేషన్ నౌ? ఇప్పుడు చేసుకోవచ్చా, కరెక్టా కాదా అని కూడా అడుగుతున్నారు. సో వాట్ డూ యూ సే అబౌట్ దట్? సో హెచ్పివి అనేది లైవ్ వ్యాక్సిన్ కాబట్టి మనం ప్రెగ్నెన్సీలో అడ్వైస్ చేయాలి. ఇప్పుడు మీరు వ్యాక్సినేషన్ చేయించుకుందాం అనుకుంటే వ్యాక్సినేట్ చేయించుకొని లాస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ తర్వాత 6 months గ్యాప్ తీసుకొని యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్. అలా కాదు వీఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఎర్లీ అని అంటే మీరు క్యాచ్అప్ చేయొచ్చు. లాక్టేషన్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ లో కూడా ఇది సేఫ్. సో మీరు అప్పుడు క్యాచ్అప్ చేయొచ్చు. సో దిస్ సేఫ్టీ ఇన్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా మందికి తెలియలేదు. సో హెచ్పివి వ్యాక్సిన్ is safe in breastfeeding. Yes. Yeah.